అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. సామెతలు 4:10. నువ్వు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని దేవుని మాటగా ఇక్కడ చూస్తున్నాం. అవును, ఆమేన్. ద్వితీయోపదేశకాండం 30:20 వచనంలో చూస్తే, దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. సామెతలు 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్నకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. ద్వితీయోపదేశకాండంలో 5:33 వచనం, 4:40 వచనంలో చూస్తే, మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొని వెళ్ళనని హెచ్చరించబడతా ఉన్నాం. అలాగనే 6వ అధ్యాయం 2వ వచనం, 11వ అధ్యాయం 9వ వచనం, 32వ అధ్యాయం 46-47 వచనాల్లో కూడా దీర్ఘాయుష్మంతులగినట్లు ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొని వాళ్ళని పదే పదే హెచ్చరించబడతా ఉన్నాం. 1 రాజులు 3:14 నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నేను దీర్ఘాయుష్మంతుడిగా చేసేదను అని దేవుడని యెహోవా సొలొమోను రాజుకు ఆజ్ఞాపించినట్లుగా చూస్తా ఉన్నాం. అలాగే ద్వితీయోపదేశకాండంలో 25:15-16 వచనాలు చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు తక్కువవి కాని న్యాయమైన తూనికి రాళ్ళు నీవు ఉంచుకొనవలను. తక్కువవి కాని న్యాయమైన తూము నీకు ఉండవలను. ప్రైజ్లార్డ్. అలాగే ద్వితీయోపదేశకాండంలోనే 5వ అధ్యాయం 16వ వచనం, నిర్గమాకాండం 20:11, అలాగే ఎఫెసీ 6:2 వచనాల్లో నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీకు మేలు కలిగినట్లును నీ తల్లిని తండ్రిని సన్మానించవలను, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అలాగే సామెతలు 28:16 దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రైజ్ లార్డ్. అలాగే కీర్తన 21:4 చూస్తే, దావీదు ఆయుష్ని మనం ప్రార్థించగా అతనికి అనుగ్రహించినాడు దేవుడు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు అతనికి దేవుడు దయచేసి ఉన్నాడు. కీర్తన 91:15-16 వచనాల్లో చూస్తే, అతను నాకు మొర్రపెట్టగా దీర్ఘాయువు చేత అతను తృప్తి పరిచేదను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఇలాగన దీర్ఘాయువు కోరుకున్న వారికి ఉండాల్సిన గుణగణములను దేవుని వాక్కు సెలవిస్తా ఉండగా, అలాగున ఆయన మాటలు ఆలకించి అంగీకరించి ఆయన ధర్మం అంతటిని గైకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను నెరవేరుస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ న్యాయమైన తూనిక న్యాయమైన తూమును కలిగి ఉండిన వారమై తల్లిని తండ్రిని సన్మానించినట్లను దుర్లాభమును ద్వేషించు వారముగాను, ఒకవేళ ఆశించి ఆయుష్యమని ప్రార్థించిన వారమును అయినట్లయితే, అలా ఉండినట్లయితే వాక్య సత్యం ఏమనగా దీర్ఘాయువును పొందుకుందుము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. దేవా, మీరు సెలవిచ్చినట్లుగా మేము మా దేశంలో క్షేమమును మేలును అనుభవిస్తూ దీర్ఘాయుష్మంతులుగా ఉండినట్లు మొట్టమొదటిగా మా ప్రాణమునకు జీవమునకును దీర్ఘాయుష్కు కారణమైన నిన్నే కోరుకుంటూ నిన్నే వెంబడిస్తూ దేవా, నీ ఆజ్ఞలు నీ కట్టడలు నీ ధర్మమును ఆలకించి అంగీకరించి గైకొనున్నట్లును దుర్లాభమును అపేక్షింపక న్యాయమైన తూనిక తూము కలిగిన వారమై తల్లిని తండ్రిని సన్మానించినట్టు కృపా భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.